సింగరేణిని కాపాడుకుందాం, 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 సింగరేణిని. సింగరేణి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం జన్కో కంపెనీ సరే జన్కో సింగరేణి ఇలాంటి ఎందుకు పెద్ద చేసుకుంటుంది గవర్నమెంట్ కాబట్టి ఇది లేదు. ఇంకా మిగిలిన బ్లాక్స్ కూడా పెట్టేవాడు, పెట్టకుండా ఇది ఒకటే పెట్టాడు. చెప్తున్నాను అది ఇప్పుడు ఈ ఫార్మ్స్ కొన్నటువంటి వాళ్ళలో కావచ్చు వెంకటాపురం ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. ఇదే ఎందుకు పెట్టిందంటే ఇది బాగా ప్రాఫిట్ వచ్చేటటువంటి మైండ్. సింగరేణి కార్మిక సంఘాల బలమే సరిపోతుంది దీనికి. సింగరేణి ప్రాంతంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు తెలంగాణకి అందరికి సంబంధించింది కాబట్టి అందరం కలిసి దీన్ని కాపాడటానికి ముందుకు రాలేదు. అందుకని మీ ద్వారా మీరు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందులో ఒక మైను సింగరేణికి సంబంధించిన దాన్ని పెట్టారు. ఈ మైను కనుక సింగరేణికి రాకపోతే మణుగూరు ఏరియా 4-5 సంవత్సరాల లోపలనే క్లోజ్ అయిపోతుంది. రెండవది ఈ మైను చాలా లాభదాయకమైనటువంటి మైను, మంచి కోల్ ఉన్నది, స్ట్రిప్పింగ్ రేసే తక్కువ ఉన్నది. అటువంటి మైన్ని సింగరేణికి రాకపోతే సింగరేణి భవిష్యత్తులో నష్టాల్లో పోయే ప్రమాదం ఉంటుంది. ఈ మైన్కి ఈ లాభాల్లో వచ్చే మైన్ కాబట్టి దీనికి ఇవాళ అదానీ వాళ్ళు, అట్టనే మెగా కృష్ణారెడ్డి, అదేవిధంగా ఏఎంఆర్ గ్రూపు, జన్కో గ్రూపు వీళ్ళందరూ కూడా ఫారాలు తీసుకొని టెండర్లు వేస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు కనుక సింగరేణికి వస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింగరేణి కార్మికులు ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కలిసి వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ 40,000 మంది కార్మికులు, సుమారు 30,000 మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మంది పరోక్షంగా సింగరేణి పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి మైండ్స్ని అదానీ లాంటి గ్రూపులకి లేదా మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి అప్పచెప్పడానికే ఇవాళ యాక్షన్లో పెట్టడం అనేది జరిగింది. దీన్ని మేము గుర్తింపు కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో నుండి సింగరేణి ప్రాంతంలో ఉన్న అందరు ఎమ్మెల్యేల సహకారంతో అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని తప్పనిసరిగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి పోకుండా ఎవరు టెండర్లో పాల్గొనకుండా చేయాలి. ఒకవేళ వాళ్ళ టెండర్లో పాల్గొని కనుక వస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బొగ్గుబావి వాళ్ళని దీనికుండా తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ జన్కో కంపెనీ కూడా గవర్నమెంట్ కంపెనీ, మరి వాళ్ళు యాక్షన్లో పాల్గొని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికే తాడిచర్ల 1 తీసుకున్నారు, ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి పోవడానికే ఉపయోగపడుతుంది తప్ప జన్కోకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని విత్డ్రా చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం కొరకు సింగరేణి కార్మికులు 45 రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నారు. ఇవాళ తెలంగాణలో పెద్ద పరిశ్రమ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇస్తున్న పరిశ్రమ, ఇలాంటి పరిశ్రమని మూసేసే పరిస్థితికి, నష్టాల్లో పరిస్థితికి తీసుకొస్తే సింగరేణి కార్మికులు సహించరు. తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే సహకరించారో సింగరేణి కార్మికులు, అట్లనే ఇవాళ ఈ ప్రైవేటుకు పోకుండా సింగరేణి కార్మికులందరూ ఐక్యంగా కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల భేదం లేకుండా అందరం కలిసి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలని గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పీకేఓసి2 డిప్సైడ్ బ్లాక్ను వేలంలో పెట్టడానికి 12సారి వేలంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 7 కంపెనీలు
ఈ యొక్క వేలంలో పాల్గొనడానికి దరఖాస్తులు తీసుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సింగరేణి అదేవిధంగా జెన్కో కూడా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు ఏదైతే డైరెక్ట్గా బొగ్గు తీసే పని సింగరేణిది, కానీ జెన్కో వాళ్ళు బొగ్గు తీసుకొని పవర్ జనరేట్ చేసేటోళ్ళు, కానీ ఈరోజు బొగ్గు వాళ్ళు ఈ కంపెనీ తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల లాభం లేదు. ఈరోజు ఆలోచించాలి, సింగరేణిలో ఇప్పటికే మిగులు కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ మనుగురు లాంటి డిప్సైడ్ బ్లాక్ కనుక పోతే 2400 మంది మనుగురులో పనిచేస్తున్నటువంటి కార్మికులు 4-5 సంవత్సరాల్లో ఆ బ్లాక్ లేకపోతే మనుగూరు ఏరియా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ బ్లాక్ కనుక మళ్ళీ సింగరేణి తీస్తే 20 సంవత్సరాలుగా ఆ యొక్క బొగ్గును తీసే కార్యక్రమం అంటే 2400 మంది కార్మికులు 20 సంవత్సరాలు పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మనుగూరు ఏరియాను సజీవంగా ఉంచాలంటే పీకేఓస్ టు డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కాలి. అందుకే ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ A2C మేము అన్ని కార్మిక సంఘాలను తీసుకొని ఈ యొక్క అధికారుల సంఘానికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడి ఈరోజు ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 2022లో కోయగూడెం 3 కానీ సత్తుపల్లి 3 కానీ తీసుకున్న కంపెనీలు 3 ఏళ్ళైనా ఇప్పటికీ బొగ్గు తీసే పని ఎందుకు ప్రారంభించలేదంటే వాళ్ళకు అవకాశం ఆనాడే మేము కార్మిక సంఘాలుగా రాజకీయ పార్టీలుగా థ్రెట్ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ కూడా జాగ్రత్త పడి వాళ్ళ సహకారం అందించలేదు. అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ కూడా మిగతా కార్మిక సంఘాలతో మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సిద్ధంగా ఉంది. దీనికి ప్రెస్ అండ్ మీడియా మిత్రులు కూడా సహకరించి ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని మీడియా పత్రికా రంగం నడిపి ఈరోజు తెలంగాణ సాధించే దాంట్లో కీలక పాత్ర వహించిన మీడియా ఈరోజు పాత్ర ఇందులో గణనీయంగా ఉండాలని ఈరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఏదేమైనా సింగరేణి లాంటి ఈ యొక్క పరిశ్రమ తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ, 40,000 మంది పర్మనెంట్ కార్మికులు, 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న ఈ పరిశ్రమను సజీవంగా నడపడానికి మీరంతా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.